ములుగు జిల్లా ఘట్టమ్మ దేవాలయంలో మేడారం మహాజాతరకు భారీ ఏర్పాటు చేశారు. ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత భక్తులు మేడారం చేరే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ రామ్నాథ్, సుధీర్ కేకన్తో కలిసి మంత్రి సీతక్క ఆలయ పరిసరాలను పరిశీలించి సూచనలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఘట్టమ్మ దేవాలయం వద్ద మొదటి మొక్కులు చెల్లించుకోవడం కోసం ముందస్తు ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే మేడారానికి చేరుకుంటారు భక్తులు. మనం చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా ఘట్టమ్మ పరిసరాల ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 10 ఎకరాల వెడల్పుతోని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు ఘట్టమ్మ ఆలయం వద్ద నూతన పార్కింగ్ భక్తుల సౌకర్యమే మొదటి ప్రాధాన్యతగా చూసుకొని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ నూతన ప్రణాళికతో నూతన ఉత్సాహంతో పనిచేస్తున్న ములుగు జిల్లా పోలీస్ అధికారులని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు ఎవరికి ఎటువంటి ఏర్పాట్లు లేకుండా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ కిషన్ జాదవ్ గారితో కలిసి ఘట్టమ్మ ఆలయం పరిసరాల ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్లను మరియు ఎటున్నట్టు చూసుకున్నట్లయితే అనువైన ప్రాంతాన్ని ఎంచుకొని చదం చేయగా ఈరోజు చదం చేసిన ప్రాంతాన్ని జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క పార్కింగ్ పాయింట్ను పరిశీలించబట్టారు. మనం చూసుకున్నట్లయితే జాతర సమయంలో వేల సంఖ్యలో వచ్చే ప్రభుత్వ మరియు ప్రైవేటు వాహనాలకు పార్కింగ్ ఉపయోగించేందుకు సుమారుగా 10 ఎకరాల మేర ప్రాంతాన్ని అనుకూలంగా తీర్చిదిద్దే విధంగా ఈ యొక్క పార్కింగ్ పాయింట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క కూడా ఇక్కడ చేరుకొని ఈ యొక్క పార్కింగ్ స్థలాన్ని కూడా పరిశీలన చేపట్టారు. ఇప్పటికే ముందస్తు మొక్కుల కోసం భక్తులు చేరుకుంటున్నారు. ఈ ఘట్టమ్మ వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఘట్టమ్మ దేవాలయాన్ని కూడా సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గారు కూడా చేరుకొని వారితో పాటు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మరి మంత్రి సీతక్క ఈ యొక్క ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకొని అనంతరం ఘట్టమ్మ పరిసరాల ప్రాంతంలో ఎన్నడూ లేని కని విని ఎరగని రీతిలో ఈ యొక్క పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వచ్చిపోయే భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్, అదేవిధంగా స్పష్టమైన రేడియం స్టిక్కర్లు, దిశానిర్దేశక సైన్ బోర్డులు ఏర్పాటు చేసే విధంగా రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపించేలా సూచికలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికు జిల్లా ఎస్పీ గారికి తెలియపరచడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా నుంచి మొదలైనటువంటి మొదటి మొక్కల తల్లి ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే మేడారం చేరుకుంటారు. మేడారంలో జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మలకు తులాభారం సమర్పించి అనంతరం సమ్మక్కకు పసుపు కుంకుమ సీరసార సమర్పిస్తారు భక్తులు. సుమారుగా 1,50,00,000కు పైగా, అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 1,50,00,000 మంది భక్తులు చేరుకునేవారు. ఇప్పుడు మరికొంతమంది భక్తులు 2 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికంగా మంత్రి సీతక్క చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలన చేపడుతున్నారు. ఇప్పటికే ఘట్టమ్మ దేవాలయం దర్శించుకొని అనంతరం మేడారం చేరుకొని మేడారం వనదేవతలను దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి పనులను కూడా పరిశీలన చేపట్టారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, అన్ని పనులు R&B కావచ్చు, RWS కావచ్చు, CC రోడ్లు కావచ్చు, ఇటు చూసుకున్నట్లయితే ఎవరికి ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంత్రి సీతక్క మాత్రం చేరుకొని భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తలేరని చెప్పి ఇక్కడ పరిశీలన చేపట్టారు. ఈ మధ్య కాలంలో భక్తులు ముందస్తుగా ఇటు ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికీ కూడా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తున్న సందర్భంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెల రోజుల ముందే పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే నెల రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని చెప్పొచ్చు. ఈ సమస్యలు పరిష్కరించడం కోసం మంత్రి గారు ఎప్పటికప్పుడు తిరుగుతూ రేయింబావులు ఇక్కడ ఉంటూ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్, అటు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదితరులు పాల్గొని ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ వచ్చిపోయే భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పాటు చేయకుండా కనివిని ఎరగని రీతిలో ములుగు జిల్లా ఘట్టమ్మ దేవాలయం వద్ద 10 ఎకరాలలో పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. కెమెరామెన్ ప్రభాకర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.